హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈరోజు సంత అయితే జరుగుతుంది. అండ్ ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. అండ్ అలాగే ఈరోజు అనే 12 ఫిబ్రవరి 2026. సో గురువారం అయితే సంత జరుగుతుంది. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ అలాగే మరి ఈ వారం సేద్యపు ఎద్దులు అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. అండ్ అలాగే డీటెయిల్స్ కూడా అనుకుందాం. ఏం చెప్పినావా? 1,25,000 ఎవరివి? ఏటవుతుంది. సో చూస్తున్నారు కదా, వీటి ధర అయితే 1,20,000 చెప్తున్నారు. పని గ్యారెంటీ ఫొడిసా ఏమన్నా రైతుల వ్యాపారస్తులా? వ్యాపారమేనా? నెంబర్ చెప్తారా? ఓ సో మరి ఇవి ఎద్దులైతే పొడవడం తన్నడం అలాంటివి అయితే లేవని అయితే అంటున్నారు. అండ్ అలాగే మరి రేట్ ఎంత చెప్తారనేది అయితే చూద్దాం. సో మరి వీళ్ళు ఒక్కదాని అయితే చూస్తున్నారు. మరి ఒకటి తీసుకుంటారా లేదా రెండింటిని బేరం చేస్తారనేది అయితే చూద్దాం. ఎంత చెప్పినారా? సో చూస్తున్నారు కదా, ఇవైతే 1,20,000 పైన చెప్తున్నారు. అంటే 1,20,000 పైన. నీకు మస్తు చూసినా సంతలో చూసినాడు. ఆ మాట కాదు, నువ్వు ఆ మాట ఇక్కడ 90 కొంట. నువ్వు అలా వాకు, నువ్వు ఆ మాట ఇంకా మంచిగా ఊరికే కూడా పడకపోతే నువ్వు అందరూ మంచిగా అలా వాకుంటున్నా. సో ఒకటైతే మరి 60 పైన అంటున్నారు. మరి ఇది 60 అంటున్నారా లేదా ఇంకా పైన అంటున్నారా తెలుసుకుందాం.
జరుగుతావా అంటే జరుగుతాయి కొట్లాడుతున్నావు నువ్వు మధ్యన అరవై. సో మరి ఇది ఒకటైతే 60 చెప్పడం అయితే జరిగింది. సో అక్కడ బేరం అయితే వేస్తున్నారు. సో అది ఇంకా 60 దగ్గరనే బేరం అయితే చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది అయితే చూద్దాం. సో వాళ్ళు అక్కడ వేస్తున్నారు, వాళ్ళ మాటలు అయితే వినబడట్లేదు. సో 58కి పట్టుకోండి అని అయితే అంటున్నారు. వాళ్ళు 56కి అడుగుతున్నారంట. వాళ్ళ కలుకులు అవి ఎడ కనపడతాయి, మీరే కనపడతారు. ఎడ కనపడుతుంది అంతమందిలో, సైడ్ కన్నా ఉంటే ఒక సైడ్కి కనపడుతుంది. ఒక సో మంచి సైజు మీద అయితే ఉన్నాయన్నమాట. మరి పనులు అయితే గ్యారెంటీ అని అయితే చెప్పినారు. పని అయితే గ్యారెంటీ అని చెప్పడం జరిగింది. అన్ని పనులు అయితే ఇస్తాయంట. మరి రేటు ఎంత అనేది అయితే కనుక్కుందాం. అవునా, ఏం చెప్పినారు అన్న? 1,75,000. ఎవరు పోల్కలు? సో చూస్తున్నారు కదా, ఇవైతే 1,75,000 అయితే చెప్తున్నారు. 55కి అడుగుతున్నారు. మరి మీరు ఎంతకి ఇస్తారా? మీరు లాస్ట్ ఎంతకి ఇస్తారు? 61. 60కి 61 వస్తే ఇస్తారంట. సో 55 దాకా అయితే అడిగినారంట. మరి లాస్ట్ అయితే ఇచ్చేదైతే 60 అయితే ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. పోలకంటి అంట, పోలకల్. మరి ఇవైతే మరి 1,20,000 పైన అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు 1,10,000 లోపు అయితే అడుగుతున్నారు. సో మరి వీడియో వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త సేవలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ వీటిని అయితే బేరం చేస్తున్నారు, చూద్దాం. మరి రేట్ ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది అయితే చూద్దాం. 1,10,000 లోపల అయితే రావని అయితే చెప్తున్నారు. మరి ఒకటి అడుగుతున్నారా, జత అడుగుతున్నారా అనేది అయితే అర్థం అవ్వట్లేదు. సో క్లియర్గా అయితే కనుక్కుందాం.
సో 1,06,000 అయితే ఫస్ట్ అయితే అడిగినారంట, కానీ మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని ఒకటి వాళ్ళకి నచ్చిందని వాళ్ళైతే మరి చూస్తున్నారంట. మరి జత మీద ఇస్తారా లేదంటే సింగిల్ ఇస్తారా అనేది అయితే చూద్దాం. మరి జత మీద అయితే 1,10,000 పైన చెప్తున్నారు. మరి ఒకటైతే ఎంత చెప్తారో చూద్దాం. సో 4 పాలతో ఉందంట అదనమాట. 4 పాల మీద అయితే ఉన్నాయంట. మరి వాళ్ళైతే 1,10,000 పైన అయితే ఇస్తామన్నారు. మరి అతనైతే 1,06,000 అయితే అడిగినాడు. సో బేరం అయితే కుదరలేదు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయన్నమాట. వాటినైతే చూపిస్తాను చూడండి. సంస్కారం బేరమైంది అది ఎంతకైంది ఏం రేట్ కదండి 1,08,000 మాము. సో చూస్తున్నారు కదా, మరి కోడల యజమాని అయితే మరి 1,08,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు అయితే 1,06,000 అయితే అడుగుతున్నారంట. సో గిడాలు అయితే వినయ్ అని అయితే చెప్తున్నాడు. ఓహో, సో పళ్ళు అయితే చెక్ చేసుకుంటున్నారు. ఏమనవుదా 8 ఎంచుకో దానికి అనమాట. అంతే 8 ఎంచుకో. సో పళ్ళు అయితే 8 ఖచ్చితంగా అయితే ఉండాలి, లేకపోతే తీసుకోకండి. మరి కూడలు అయితే బాగున్నాయి ఇవి. సో ఇవి ఆల్మోస్ట్ అయితే సేల్ అయిపోయినట్టే. మరి వాళ్ళైతే 1,08,000 అంటున్నారు. దూడల యజమాని అయితే 1,08,000 చెప్తున్నాడు. మరి కొనుగోలు చేసుకునే వాళ్ళైతే 1,06,000 అయితే అడుగుతున్నారు. మరి చూద్దాం మరి ఎంతకైతే. మరి వీళ్ళు ఏమైనా బేరం చేస్తారా లేదంటే అదే 1,08,000 పట్టుకుంటారా లేదంటే 1,06,000 ఇస్తారా అనేది అయితే చూద్దాం. అతను తెల్ల అతను పెద్ద చేసినోడు కూడా కుల్ల వచ్చు 2 కుల్ల వచ్చు ఒకటి పట్టుకుంటాం. కుల్ల వచ్చు చూసుగా ఇప్పుడే ఇక్కడ
లేదన్నా అబద్ధమేంటి ఊకేంటికి మా అమ్ముకున్న వాళ్ళము సో మరి చూస్తున్నారు కదా, మరి మొత్తానికి అయితే ఇవైతే సేల్ అయిపోయినట్టే. తాడానికి రాక బస్సు వేసుకోడు బస్సు వేసుకోడు అడుగు మంచులు తాగేసేదా మాసేదా అది డోర్ వస్తున్నది కదా ఇది కాదు ఇది కాదు సో చూస్తున్నారు కదా, కొంచెం ఆ మంచికి అయితే ఆడ కొంచెం కాలికాడ ఏదో తాడేసినది వాపు వచ్చింటే అది డోరు తినేదని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వీళ్ళైతే మరి లేదా అదేదో గడ్డ అయినట్టుందా అని పోలేదన్నమాట. వాళ్ళైతే వద్దనుకుంటున్నారు. సో తీసుకునే ముందు అయితే అన్ని క్వాలిటీస్ అయితే చెక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈరోజు సంత అయితే జరుగుతుంది. ఈరోజు అనగా ఫిబ్రవరి 12, 2026. సో గురువారం నాడైతే సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత అయితే మరి ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి పాలపల్ల కూడలను అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్, ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి మరి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కోడలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ కోడని అయితే మరి 22,000 అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తున్న ఒక కోడని అయితే 22,000 అడుగుతున్నారు. ఆడిన కాడికి మేము కొనలేము. సో వాళ్ళైతే 40 లోపల అయితే రాదు అని అయితే చెప్పడం జరిగింది. సింగిల్ కూడా అనమాట అది. మరి చూడండి, ఈ వారం సంతకైతే మరి కోడలు అయితే చాలా తక్కువ వచ్చాయి, ఎక్కువ రాలేదు. పోయిన వారం కంటే కొంచెం తక్కువనే ఉన్నాయి. అండ్ మరి తక్కువ ఉన్నా కానీ మంచి సైజులో అయితే రావడం జరిగింది. అండ్ ధరలు అయితే మరి మంచి సైజు మీద ఉన్నట్టు అయితే 1 lakh పైన చెప్తున్నారు. కొంచెం మీడియం సైజు ఉన్నట్టు అయితే 80,000, 75 అట్లా చెప్తున్నారు. కొంచెం సన్నగా ఉన్నట్టు అయితే మరి 55 నుంచి 65 మధ్యన అయితే చెప్పడం జరిగింది.
దెబ్బ గాని మరి దెబ్బ మరి దెబ్బ తిన్నారండి నా దెబ్బకి నేను కిలో వచ్చింది దెబ్బ కూడా అన్నంటే దెబ్బకి కూడా ఎన్నో లేదు అది ఏమీ లేదు దెబ్బకి ఎక్కువ ఆవుడు ఇంకోటి చూడాలంటే ఇంకోటి చూడబడతా ఆవడం లేదు ఆడ ఉల్లాడలో పుట్టుకోండి బిల్లక ఉంటాయి సో ఇదైతే 40,000 అయితే 40,000కి అయితే తీసుకున్నారనమాట. సో అక్కడ నుంచి ఇది బేరం అయింది. సాపనే ఉండే కానీ ఇది కాదు దుల్లనే కిరికే అదే దాని తరగడల్లో దుల్లనే కిరికే అంతవా 45 జత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ సంత అయితే జరుగుతుంది. మరి ఈ సంత వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలంలో అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు సంత జరుగుతుంది. సో ఈరోజు అనగా 12 ఫిబ్రవరి 2026 గురువారం నాడు అయితే జరుగుతుంది. అండ్ ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. మరి ఇక్కడ కోడలను అయితే బేరం చేస్తున్నారు, అలాగే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. చూద్దాం వాళ్ళు ఏం రేట్ చెప్తారో, మరి వీళ్ళు ఎంత కడతారు అన్నది అయితే. అండ్ అలాగే సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అలా చెప్పేది కదా ఉన్నది పెట్టుకున్న మాట అది అననివ్వద్దు. నీవు బుద్ధి ఉంటాడు లోపలి పట్టుకుంటా లోపలి కాదా? ఎట్లయితే చెప్పండి, ఎట్లా ఎంతకి ఇస్తాను? ఫైనల్ లేదు లోపల 6.5 పట్టుకోను లక్ష ఒక లోపల బుద్ధి 5 10 ఎట్లా సో చూస్తున్నారు అయితే 1,00,000 పైన అయితే చెప్తున్నారు అనమాట. మరి వాళ్ళు 1,00,000 లోపల అయితే అడిగినారు, సో ఇవ్వలేదు. సో మరి చూస్తున్నారు కదా, మరి వరం సంతలో రేట్లు అయితే మరి 1,00,000 పైన ఉన్నాయి. మంచి బలంగా ఉన్నట్టు అయితే 1,00,000 పైన చెప్తున్నారు. మీడియం మధ్య రకం అయితే 75-85 చెప్పడం జరిగింది. అలాగే కొంచెం సన్నగా ఉన్నట్టు అయితే మరి 55 నుంచి 65 దాకా చెప్పడం జరుగుతుంది. మరి అది వేసుకోద్దికి
అడుగు సర్లే వద్దులే లక్ష 10 వాళ్ళు చెప్పలేదు బోన కావాలి కొట్టిన బోన కావాలని చెప్పి 15 తెలుగు 92 కొట్టుకుంటావా సో చూస్తున్నారు కదా ఇవైతే 92,000 చెప్తున్నారు సన్న కూడా ఇంత 3 ముళ్ళు కూడా మంచిగా లోన్ చెప్పిన కెట్టడు చెప్తున్నా మనకోర్లే ఐదే ఉంటావే లోన్ చెప్పిన పేరు సరే పేరు అడగలేకపోతున్నాను ఏం కొట్టేస్తారు ఎంత 15 కొట్టేస్తారు ఇంకా మనం చాలా సో చూస్తున్నారు కదా అతనైతే 69కి పట్టిస్తా అంటున్నాడు వీళ్ళైతే మరి 66కి 66.5కి అయితే అడుగుతున్నారు సో ఇంకా బేరం కుదురుతుంది చూద్దాం సో అతను లాస్ట్ అయితే 69,000కి ఇస్తా అంటున్నాడు సో పాలపల్ల కూడలు కూడలైతే బాగున్నాయి రెండు మరి ఫైనల్ రేట్ అయితే
60 తీసుకున్నారు, 67.5 కంటే 67.5. సో మొత్తానికైతే మరి 67.5కి అయితే సేల్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే ఫుల్ రష్ అయితే ఉంది. సో ఇవి కూడా కూడలు అయితే బాగున్నాయి. సో ఈ దూడ అయితే మరి 25,000కి తీసుకున్నారంట ఇంతకు మొదలు. ఇప్పుడు ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. సో మరి ఇది కొడుదూడని అయితే 25 అయితే చెప్తున్నారు. మాట నేను కొన్నోనే అది ఆడ దీన్ని ఇప్పిస్తావా 15కి నాకు 25కి నేను కొన్నిందని అదే మాట గంట చెప్తా అది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా బేరం చెప్పు 1.5 అవుతుంది చెప్పాడు అవును చెప్పావు నువ్వు ఇచ్చేది అంటే చెప్పు 5 అనేవే చెప్పు మాటను లేదు నువ్వు అట్టే తక్కువ ఇప్పుడు చెప్పారు ఆ మాట గంట చెప్పను మనం బట్టి ఇప్పుడే అంటున్నా గంట చెప్పలేమన్నా 43 దీన్ని మరి అవతలదైతే 42,000కి అయితే అడుగుతున్నారు. అతనైతే 43.5 అయితే చెప్తున్నాడు. 43.5కి అయితే ఇస్తా అంటున్నాడు అవతలది. మరి ఎంత చెప్పని చెప్పి ఇప్పుడు మాట ఆ మాటనే పచ్చి చెప్తావు కదా నీ మాట మరి అదే మాట చెప్తావు మాట ఎంత చెప్పు బొంబాయిలో కూడా ఏమన్నా అంటావా? బొంబాయిలో కూడా ఏమన్నా బొంబాయిలో బుద్ధి చెప్తావు మామిడి కాదు మళ్ళా చెప్పు ఏంటి పన్నదోడు 90. సో అతనైతే 1,00,000 పైన అయితే చెప్తున్నాడు అనమాట. 2 పళ్ళతో ఉన్నాయంట, 2 పళ్ళు వేసినాయంట.
వాళ్ళు మరి 2 తక్కువ 90,000 అయితే అడుగుతున్నారు. ఎంతటిది 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 మీకు ఆలోచి అదే రమ్మన్నా మీకు వచ్చిన కట్టలేదు అడుగు చెప్పి అడిగే మీకు చెప్తే సో అతనైతే 1,05,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు 1,00,000 లోపల అడుగుతున్నారు. నేను ఇస్తున్నా పని సో వాళ్ళైతే 94,000 కడుగుతున్నారు. అతను లాస్ట్ 1,00,000కి ఇస్తుంటున్నాడు. మళ్ళీ తగ్గినాడు అనమాట. అక్కడ కాదు మీకు తెగులు రాజేమో మీకు వచ్చింది నువ్వు చెప్పి అంటున్నా నువ్వు బట్టలు వచ్చినాడు ఒకటి 4, ఒకటి 2 పళ్ళు అంట. ఒకటి 4 పళ్ళ మీద ఉంది, ఒకటి 2 పళ్ళ మీద ఉందంట. చెప్పండి ఇన్న చూడు ఆ పని కూడా ఇంతసేపు ఇంత ఎత్తులు మీకేమైంది ఎత్తులు మంచి ఏమనేది కావు ఏమనేది కావు వాళ్ళకి చూసుకోవాలి మరి
వాళ్ళని ఆచరణ బాబా నా మంచి ఇష్టం చేతి పడకపోయినా అక్కడికి అలా పడకపో అక్కడే చెప్పిందని ఆయన చెప్పిన నీకు ఏం ఆలోచన చేయవద్దు నిన్ను చెప్పని కాదు అవుతుందే కదా నువ్వు అక్కడ ఇక్కడ రామాయణం పైసలు ఇస్తామా ఏం లేదా ఆహా రామాయణం అక్కడ మళ్ళా ఏ రకంగా సో 95,000 దాకా అయితే మాట్లాడినారు. మళ్ళీ ఏదో కొంచెం వాళ్ళకి వద్దనిపించి అయితే వద్దనుకున్నారు. సో మరి వీళ్ళకైతే బేరం అయితే కుదరలేదన్నమాట. సో మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో అండ్ మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి అని అయితే తెలుసుకోవాలనుకుంటున్నా. సో చూసే వాళ్ళైతే మరి వాళ్ళ ఊరు పేరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.